29, 30, 37 తేదీల్లో విజయవాడ వద్ద గన్నవరములో బైబిల్ మిషను 87వ మహాసభలు జరిగినాయి. ఎంత అద్భుతం అంటే 3 దినములు కూడా పరలోకం అక్కడికి దిగి వచ్చిందా అన్నంతగా దేవుడని కార్యాలు జరిగించారు. బులో యేసు మహారాజుకు 3 రోజులు రావలసిన ఆ శక్తి, ఆ ఆనందము లేక ఆత్మబలం మొదటి రోజునే దేవుడిచ్చి వేశారు. ఎన్నో కార్యాలు, ఎంతో అద్భుతం, ఎంతో మహిమ, ఎన్నో దర్శనాలు, ఎన్నో సాక్ష్యాలు, ఎంతో మహిమ. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన గొప్ప కార్యాన్ని దేవుడు జరిగింపచేశారు. బులో యేసు మహారాజుకు అందు నిమిత్తమై ఉపవాసం ఉండి సభల కొరకు ప్రార్థించిన మీ అందరిని బట్టి దేవుణ్ణి స్తుతించడం జరుగుతుంది. ప్రార్థించండి మీరు. ఒక్క పూట, అది మంగళవారం 5వ తేదీ అని చెప్పడం జరిగింది కదా అయ్యగారు. ఒక్క పూట, ఒక రోజు కాదు, ఒక్క పూట మీరు ఉపవాసం ఉండి ఖచ్చితంగా దేవుని స్తుతించండి. సభలకు రాని వారు కూడా స్తుతి చెయ్యండి. సభలకు రాలేని వారు కూడా సభల నిమిత్తమై ప్రార్థించారు విశ్వాసంగా. అలాగే సభలను ఘనంగా దేవుడు జరిగించినందుకు ఖచ్చితంగా స్తుతించండి, మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును కాక.